విశ్వాసాన్ని అందించే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించే దిశగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ సేవలను అందించడం జరుగుతోంది. వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలకు చక్కటి సుపరిపాలన అందిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ద విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మన ఈ యొక్క ప్రాంతంలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఈనాటి కార్యక్రమం పేదల సేవలో ప్రజా వేదికలో ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అనునిత్యం ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటటువంటి దృక్పథంతో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వాటిని ప్రజలకు అందించే విధంగా, ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా మరి కృషి చేయటం జరుగుతోంది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా మరి ముఖ్యంగా మార్గదర్శి బంగారు కుటుంబాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే దృక్పథంతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో ఒక విజన్, ఎంతో దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. చామవరం గ్రామ ప్రజల తరపు నుంచి వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్కి సాకారాన్ని తెలియజేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతోంది. ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని, సంక్షేమము మరియు సాధికారత, స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు కృషి చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల పాలిట పెన్నిదిగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుడుతూ ప్రజలందరికీ కూడా చక్కటి పథకాలను అందించే విధంగా కార్యక్రమాలను రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. అభివృద్ధిని మనం ఇప్పుడు నేరుగా చూస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజల వద్దకు చేరుతోంది. ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి అనేది వారి యొక్క విజన్. దానికి అనుగుణంగా చక్కటి ప్రణాళికతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ప్రజలందరికీ కూడా బంగారు భవిష్యత్తును అందించే దృక్పథంతో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతోంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ప్రజలకు లబ్ధిదారులందరికీ కూడా ఏంటమ్మా ఎంతవరకు పెంచారు వాల్యూమ్? లాస్ట్ టైం నేను చూసాను నిన్ను, మనం అక్కడ మాట్లాడాము. మాస్టర్ ట్రైనర్ గా యూజ్ చేస్తున్నాం సార్. దీన్ని యూజ్ చేసుకుని సార్ మన జిల్లాలో ఉన్న ఎస్హెచ్జికి ఎంతమంది ఉన్నారు సార్. వీళ్ళని మన జిల్లాలో ఉన్న ఎస్హెచ్జికి బుక్ ఐడెంటిఫై చేసి అక్టోబర్ 2 కల్లా వీల్ బి గ్రౌండింగ్ ఆఫ్ యూనిట్ సార్ ఫర్ ప్రాసెసింగ్ ద వీల్. యూ షుడ్ టేకన్ సమ్ ఆర్ కెనల్ సార్. ఇక్కడ ఉన్న కెనల్ థ్యాంక్ యూ అమ్మా. మీరేం చేస్తున్నారమ్మా? ఏదమ్మా సర్క్యులర్ ఎకానమీ సార్. ఇది మన అన్నవరంలో ఉన్న వేస్ట్ ఫ్లవర్ వేస్ట్ సార్. ఫ్లవర్ వేస్ట్ ని వాళ్ళు అగరబత్తీస్తో తయారు చేస్తారు. అంటే ఎంత వస్తుందమ్మా వేస్ట్? ఎంత వస్తుంది ఇక్కడ అన్నవరంలో ఫ్లవర్స్ అన్ని? రోజుకు ఒక 1 to 1.5 tons బాగా వస్తుంది కదా. ఇవన్నీ ఆల్ టెంపుల్స్లో ఇది చేస్తేనే కడియం ఇక్కడ తిరుపతి, ఇక్కడ మా విజయవాడ, శ్రీశైలం అన్ని టెంపుల్స్. అదే మరి ఏమో ఇంకో మొత్తం కూడా కావాలంటే కలెక్ట్ చేయడం, ఫ్లవర్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అవి కూడా. ఏంటమ్మా కొండపల్లి ఇప్పుడు మీకు వుడ్ ఉంది అక్కడ? మీరు వుడ్ నాకేంటంటే ఏటుకొప్పాక వుడ్ కూడా ప్రొటెక్ట్ చేయాలి, కొంచెం ఫారెస్ట్ గుంటుంది. అప్పుడే మనకి సర్వ్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ కూడా బాగున్నాయి. ఈ కోకోనట్ సెల్స్తో చేస్తున్నారు సార్. హస్బెండ్ వచ్చి కార్పెంటర్ సార్. మన ఎస్హెచ్జి మహిళ మన దగ్గర లాస్ట్ టైం మన సపోర్ట్తో సార్ 5 lakh ఆంటర్ప్రనర్స్ ఇచ్చారు సార్. లాస్ట్ ఇయర్ 1 lakh ఆంటర్ప్రనర్స్ టార్గెట్లో ఈవిడ కూడా లోన్ తీసుకున్నారు సార్. తీసుకొని దే ఆర్ ప్రిపేరింగ్ దిస్. ఎంతవరకు వస్తున్నాయి సార్? ఇండియా మార్ట్లో దే ఆర్ సెల్లింగ్ సార్. దే ఆర్ గెటింగ్ క్లోజ్ టు 40,000 per month సార్. ఎర్లియర్ యాజ్ కార్పెంటర్ వాస్ గెటింగ్ అరౌండ్ 10 to 12,000 సార్. ఇప్పుడు 40,000 దాకా ఆయన చేయగలరు. ఇప్పుడు మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? ఏమ్మా ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసి చేయగలిగితే హ్యూజ్ మార్కెట్ మనకు కూడా డిస్పోజల్ అవుతాయి ఇవన్నీ. సార్ ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ 5 lakh ఎంటర్ప్రెన్యూర్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో 4,000 మంది ఐడెంటిఫై చేశారు. పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, అరకు, గ్యాటోస్, తృప్తి, క్యాంటీ ఇట్లాగా మొత్తం ఈ మంత్ నుంచి కొన్ని మీటింగ్లు పెట్టి జిల్లాల వారీగా ఆర్ జోన్ వారీగా నేను కూడా వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, బూస్టప్ చేయడం. సార్ ఆల్రెడీ ఒక 3.5 lakh women ఐడెంటిఫై చేశారు. మీరు వాళ్ళని డైరెక్ట్గా అడ్రస్ చేస్తే మీరు వర్కౌట్ చేయడం అని నేను చెప్తాను. నా 5 జోన్లు పెట్టండి డిఫరెంట్ ప్లేస్లో. అక్కడ అందరిని తీసుకొద్దాం, ఇంటరాక్షన్ అవుదాం. ఆల్ ప్లేయర్స్ విల్ డూ ఇట్. చేద్దాం. థ్యాంక్ యూ.